మీకు చాలా ప్రపోజల్స్ కూడా వచ్చాయి మీ వీడియోస్ వైరల్ అయ్యాక అని తెలిసింది, నిజమేనా? నిజమే మేడం. చాలా మంది ప్రపోజ్ చేశారు. అండ్ మ్యారేజ్ చేసుకుంటాను, నాకు ఇట్లా ఆస్తి ఉంది, గవర్నమెంట్ జాబ్ అండ్ సాఫ్ట్వేర్ సంథింగ్ చాలా ప్రపోజల్స్ అనేది వచ్చినాయి. బట్ నాకు కొంచెం బాగా నాకు నచ్చినోడు కావాలని చెప్పి నేను ట్రై చేస్తున్నా అంతే. సో ఈ జూనియర్ సాయి పల్లవికి ఎలాంటి అబ్బాయి కావాలి? ఎలాగుండాలంటే చాలా అందంగా ఉండాలి, ఓకే. స్మార్ట్‌గా ఉండాలి, ఓకే. సన్నగా ఉండాలి, ఆ, చాలా ప్లస్ సాఫ్ట్‌వేర్ గాని, గవర్నమెంట్ జాబర్ గాని ఉండాలి. ఉండాలి. ఆ! వేరే జాబ్స్ ఉంటే చేసుకోరా? అండ్ పోషించలేని శక్తి ఉన్నప్పుడు నేను అక్కడికెళ్ళి ఏం చేయాలి మేడం? ఆల్రెడీ కష్టాలతోనే పైకొచ్చినాయి గదా! ఓకే. అందుకని. అంటే ప్రేమ ఉంటే ఎలాగన్నా బతకగలం అంటారు కదా. ఆ ప్రేమ ఉంటే అన్నం ఎవరు పెడతారు మేడం? అంతే అంటారా? ప్రేమ ఉండాలి కాదంటలేదు. అట్లానే దాంతో పాటు జాబ్ ఉంటే ఒకళ్ళని ఒక రూపాయి అనేది అడక్కొని ఉంటాం గదా! అందుకనే పక్కా జాబ్ అయితే ఉండాలి మేడం. ఏ హీరో లాంటి హస్బెండ్ రావాలనుకుంటున్నారు? నాకైతే అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు లాంటి వాళ్ళైతే చాలా హ్యాపీ. ఓకే. అంటే వేరే అబ్బాయిలు ఎట్లాంటి అబ్బాయిలు నచ్చరు? నచ్చరని కాదు. బట్ నాకు డాన్స్ చేసే వ్యక్తులంటే చాలా ఇష్టం. బట్ ఇప్పుడు అందంగా, క్యూట్‌గా. మనకి యువశేఖర్ కొడంగల్, బషీర్ మాస్టర్ వీళ్ళు కూడా డాన్స్ చేస్తారు ఇన్‌స్టాగ్రామ్ లో. అంటే మన మనసుకి ఎవరైతే హార్ట్‌ఫుల్‌గా టచ్ అయ్యారో వాళ్ళనే కోరుకోగలుగుతాం కదా మేడం. ఓకే. మీరు ఎప్పుడైనా ఎవరైనా లవ్ చేశారా? యాక్చువల్లీ చేశాను మేడం. ఓకే. మీరే? నన్ను చేశారు. బట్ నేను చేయాల్సొచ్చింది. ఓకే. బలవంతంగా చేయమన్నారా? అహా! అలా ఏం లేదు మేడం. బట్ ఒక 3, 4 మంత్స్, ఒక 5 మంత్స్ వెనకాల పడ్డారు. ఇక ఇష్టంతో వాళ్ళ ప్రేమని అర్థం చేసుకున్నా నేను. అలా చేయాల్సొచ్చింది ఇప్పుడు అంతే. ఉన్నారా రిలేషన్ లో? లేదు మేడం. బ్రేకప్ అయిపోయింది. ఎందుకు బ్రేకప్ అయింది? యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేరు. ఓకే. బట్ అందుకనే బ్రేకప్ అయిపోయింది. లేకపోతే అబ్బాయికి ఇష్టమే? ఆ అబ్బాయికి ఇష్టమే మేడం. నేనంటే చాలా ఇష్టం. బట్ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కొంచెం ఆగాల్సొచ్చింది. ఇప్పుడు విడిపోయి ఎన్ని ఇయర్స్ అవుతుంది? మేబీ ఒక 1 ఇయర్ అయితుంది. 1 ఇయర్ అవుతుంది. హ్మ్. సో మీరు తర్వాత ఎవరిని లవ్ చేయలేదా? అహా! ఎవరిని చేయలేదు మేడం. చేద్దామనే ఎక్స్‌ప్రెషన్ ఉంది గానీ, బట్ కొంచెం సిట్యుయేషన్స్ అంటే వాళ్ళ క్యారెక్టర్ అండ్ బిహేవియర్ తేడా ఉండటం వల్ల నేను చేయలేదు. తర్వాత ట్రై చేశారు గానీ కుదరలేదు. కుదరలేదు మేడం. అంటే అబ్బాయిలో ఫస్ట్ మీరేం గమనిస్తారు? అంటే మనసు అర్థం జేసుకోవడం. అంటే ఇప్పుడు నేను బాధపడుతుంటే ఎందుకు బాధపడుతున్నావు? దానికొక సొల్యూషన్ అనేది ఇవ్వాలి. హ్యాపీగా ఉండేలాగా చూసుకోవాలి. బట్ ఆకలేస్తుంది అంటే ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి పెట్టేలాగా ఉండాలి. తన దగ్గర డబ్బులు ఎంతున్నాయని కాదు మేడం. ఉన్నంతలో హాయిగా చూసుకోవాలనేది నా కోరిక. కళ్ళెమ్మట నీళ్ళు రాకుండా ఉంటే చాలు. చాలు. ఆ! కానీ హ్యాండ్సమ్‌గా ఉండాలి చూడడానికి. హ్యాండ్సమ్ పక్కా మేడం. హ్యాండ్సమ్ 100-100% హ్యాండ్సమ్ పక్కా ఉండాలి. ఇప్పుడు మీకు 2 సంబంధాలొచ్చాయి. ఆ! ఫస్ట్ సంబంధం ఏందంటే అబ్బాయి చాలా బాగుంటాడు కానీ అబ్బాయికి అసలు జాబే లేదు. మీరే చూసుకోవాలి. సెకండ్ సంబంధం అబ్బాయి అస్సలేం బాగోడు కానీ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ ఉంది. ఇద్దరిలో ఎవరిని చేసుకుంటారు? అందంగా ఉన్నవాడినే చేసుకుంటా మేడం. అందుకని ఎందుకంటే అందం అంత ఇది. అందం అంటే తినలేం గదా! యాక్చువల్లీ నేను అందంగా ఉండను. నాకెన్ని కామెంట్స్ వస్తున్నాయో నన్ను ఎంతమంది ఎన్నంటున్నారో నాకు తెలుసు. ఆ! బట్ నాకొచ్చేటోడు గూడా అట్లా ఉండొద్దు అని చెప్పి మంచిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా మీరు అంతే. బానే ఉన్నారు. నిజంగా సాయి పల్లవి అంటున్నారు. నాకు గూడా చూడగా అలానే అనిపిస్తుంది. అంటే మీకనిపిస్తుంది, కామెంట్ చేసే కొంతమందికి అనిపిస్తుంది. అందరికి అట్లా అనిపియదు కదా! రియల్‌గా చాలా మంది చాలా కామెంట్స్ అండ్ వర్క్ చేసేటప్పుడు అట్లా ఇట్లా చాలా వస్తున్నాయి. నీ మొఖానికి ఎవ్వరు అట్లా ఇట్లా అని. కానీ నేను ఎట్లైనా సరే 100-100% మంచి వ్యక్తిని, అందంగా ఉన్న పర్సన్‌ని చూజ్ చేసుకుందామని చూస్తున్నా అంతే. ఓకే. మీరు ఇన్ని చెప్పారు కాబట్టి నవరసాలు చేశారు. యాక్టింగ్, మీ లవ్, మీ ఇష్టం అన్నీ చెప్పారు. హ్మ్. సో ఫైనల్‌గా గూడా అలానే మీ కళ్ళు చూడ్డానికి ఏ హీరోయిన్‌లా ఉంటాయి? నా కళ్ళైతే మాక్సిమం సాయి పల్లవి. సాయి పల్లవి. హ్మ్. మీ పెదాలు ఏ హీరోయిన్‌లా ఉంటాయి? నా లిప్స్ అయితే అండ్ అమ్మ నాన్న తమిళంలో ఒక హీరోయిన్ ఉంటది గదండీ! ఒక ఆ! 2 హీరోయిన్స్‌లో ఉంటారు గదా! అందులో ఒక హిందీ అమ్మాయి హీరోయిన్ లాగా ఉంటది. ఓకే. ఇప్పుడు మన ట్రెండ్‌లో ఉన్న హీరోయిన్స్‌లో ఎవరు హీరోయిన్‌లా ఉంటాయి మీ పెదాలు? నా ట్రెండింగ్‌లో ఉన్న అంటే రష్మిక, శ్రీలీల వీళ్ళంతా ఉన్నారు గదా! అండ్ రష్మిక. రష్మిక. మీ హ్మ్. పెదాలు రష్మిక గారిలా. యాహ్! ఓకే. మీ స్మైల్? నా స్మైల్ వచ్చేసి అండ్ సమంత. సమంత. హ్మ్.
సో మీ మొత్తం బాడీ గాని, మీ హైట్ గాని మొత్తం పర్సనాలిటీ చూసుకుంటే ఏ హీరోయిన్‌లా అనిపిస్తది? నా హీ నా పర్సనాలిటీ అయితే అండ్ మీరా జాస్మి. మీరా జాస్మిన్ హ్మ్. గారిలా ఉంటారు. ఓకే. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా ఉంటానని అనుకుంటా అంతే. అనుకుంటా. హ్మ్. ఓకే. బయట ఎవరైనా ఫ్రెండ్స్ చెప్పారా నువ్వు ఈ హీరోలా ఉంటావు, ఆ హీరోయిన్‌లా ఉంటావని? సమంత అని ఒకళ్ళంటారు, ఒకళ్ళేమో మీరా జాస్మి అంటారు, ఒకళ్ళేమో సాయి పల్లవి అంటారు, ఒకళ్ళేమో హిందీ హీరోయిన్ ఉంటది. రవితేజతో అమ్మ నాన్న సంథింగ్ ఏదో తమిళమే అలా ఉంటానని మా పిన్ని వాళ్ళు గూడా అన్నారు చాలా మంది. అన్నారు. ఆ! సో మీ పేరెంట్స్ ఎట్లా సపోర్ట్ చేస్తారు ఇండస్ట్రీ గాని? యాక్చువల్లీ ఇండస్ట్రీ అంటే మా పేరెంట్స్‌కి అస్సలు ఇష్టం లేదు మేడం. ఫస్ట్ రీల్స్ అయి తీస్తుంటే కోప్పడ్డారు. రిలేటివ్సే వచ్చి తిట్టారనమాట. అయితే మా తాతయ్య ఏమన్నారంటే, "చేస్తే తప్పేముంది ఎదిగితే పిల్ల" అని చెప్పి నాతో పాటు ఒక వీడియో గూడా మా తాత చేసిండనమాట. అట్లా అట్లా ఎంకరేజ్ చేశారు. కొంచెం తిట్టారు. తర్వాత ఎంకరేజ్‌మెంట్ అయితే బావుంది మా ఫ్యామిలీ నుంచి. ఓకే. సో మీకు ఉప్పల్ బాలు లాంటి హస్బెండ్ వస్తే ఓకే అంటారా? ఉప్పల బావులు అంటే ఆహ్, పర్లేదు మేడం. ఓకే. ఓకే. అంటే ఫన్నీగా నవ్విస్తూ ఉంటారు. మనసు హ్యాపీగా ఉంటది. తనతో ఉన్నంత సేపు నవ్వుతూ ఉండొచ్చు, సరదాగా ఉండొచ్చు. అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బాధలన్నీ మర్చిపోతాం అనమాట. హ్మ్. అలాంటి హస్బెండ్ వస్తే నాట్ ఏ ప్రాబ్లమ్. నాట్ ఏ ప్రాబ్లమ్. సో ఉప్పల్ బాలు గారిని ఎప్పుడైనా అనుకున్నారా తనకి మెసేజ్ చేయాలి, తనతో మాట్లాడాలి అని? అనిపిచ్చింది. బట్ వాళ్ళు రెస్పాండ్ అవుతారా లేదా అనేది కొంచెం భయమేసింది. అంతే. సిగ్గా? ఆ! ఉప్పల్ బాలు గారంటే సిగ్గు మీకు, షై. అంటే కొంచెం షైన్ ఉంది. భయం గూడా ఉంది మేడం. వాళ్ళేమంటారా ఏంటా అని చెప్పి మాకు రెస్పాండ్ అవుతారా లేదా అని చెప్పి కొంచెం భయం ఉండేది అంతే. మీకు ఉప్పల్ బాలు గారిలో ఏమిష్టం? తను హ్యాపీగా ఉంటాడు. అందరిని హ్యాపీగా ఉంచుతాడు. అంటే కామెడీ, ఫన్నీ సంథింగ్ ఏ ఇష్యూ ఉండదు. ఎవరేమంటున్నారు అని పట్టించుకోరు. హ్యాపీగా ఉంటారనమాట. నవ్విస్తూ. అదే తను గూడా చాలా ఇంటర్‌వ్యూస్‌లో నన్ను అర్థం చేసుకునే అమ్మాయొస్తే ఎవరైనా గాని నేను పెళ్లి చేసుకుంటా అన్నారు. సో ఎందుకో నాకు మీ ఇద్దరికీ కుదిరిద్ది అని అనిపిస్తుంది. అమ్మో! మేడం. బట్ ఆయనకని నేను అనలేదు. అలా ఓకే. ఆ థాట్ ఉన్నవాళ్ళు ఉంటే బెటర్ అని నేను అనుకుంటున్నా అంతే. అంతే అలా అనుకుంటున్నారు. అంటే వాళ్ళు నవ్వుతారు. ఇంకొకళ్ళు నవ్విస్తారు. హ్యాపీగా ఉంచుతారు గదా! అందుకని. అలాంటోళ్ళైతే జీవితం అంతా హ్యాపీగా ఉండొచ్చు కదా మేడం. అది. అవును. జీవితాంతా నవ్వుతానే ఉంటా అంటారా? అంటే జీవితం అని గాదు. ఉన్న జీవితం కాస్త హ్యాపీగా ఉండొచ్చు అని అంతే. సో మీకు రేపు ఫ్యూచర్‌లో హ్యాండ్సమ్ హస్బెండ్ వస్తారు. హ్మ్. మీ హస్బెండ్ ఎవరైనా లవ్ చేసి ఎవరైనా మీ హస్బెండ్‌కి లైనేస్తే ఏం చేస్తారు మీరు? చంపేస్తా మేడం. వాడిని చంపండి. నేను చంపేత్తా ఖచ్చితంగా. ఎందుకలాగా? అవును మరి. అతనంటే నాకిష్టం గదా! అతన్ని చంపుకుంటే నాకేమొస్తది? లేదంటే ఆమె కన్నా బుద్ధి చెప్పాలి. అంతేగాని ఇతన్ని చంపుకుంటే ఏం రాదు గదా! ఇతనితో మాత్రం ఖచ్చితంగా గొడవ పడతా. బుద్ధి చెప్పడం అంటే ఎట్లా చెప్తారు? అంటే మా హస్బెండ్ జోలికి ఎందుకొస్తున్నావు? నీకిట్లుందా? సిగ్గుందా? అదుంది, ఇదుందా అని చెప్పి అట్లా కూడా ఖచ్చితంగా గొడవ పడతాం మేడం. అసలు నాకతనంటే ఇష్టం అది, ఇది అని. ప్లస్ నా ప్రేమ అతనికి చూయించడం అట్లా చేస్తాను. అట్లా. నాన్వేష్ నగర్ తెలుసా? తెలుసు. ఆయన లాంటి హస్బెండ్ వస్తే యాక్సెప్ట్ చేస్తారా? ఆయన లాంటాడంటే ఆయన అర్థం చేసుకుంటాడు. బట్ నా ఆయనతో పాటు ఎప్పుడు విదేశాల్లో మీరు కూడా తిరుగుతూ ఆ! ఉండాలి. అది హ్యాపీ. బిజీగా ఉండాలి. సో అలా హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటా మేడం. విదేశాల్లో తిరగొచ్చు. బట్ ఫ్రెండ్‌షిప్ అయితే ఓకే గానీ, మ్యారేజ్ అయితే నాట్ ఓకే మేడం. ఆయనకు కూడా పెళ్లవ్వలేదు ఇప్పుడు దాకా. అవును. బట్ అంటే విదేశాలకి తిరగడం, కలిసి మాట్లాడడం, తినడం అట్లా అయితే ఓకే. నాట్ ఏ ఓకే. ప్రాబ్లమ్. ఒకవేళ ఆయనే మిమ్మల్ని ప్రపోజ్ చేస్తే మీరేం చెప్తారు? అంటే యాస్ ఏ ఫ్రెండ్స్. యాస్ ఏ ఫ్రెండ్స్ అంటారు. అంతే మేడం. అంటే ఆయనకు డబ్బుంది, అందముంది, తెలివుంది, పేరుంది, యూట్యూబ్ ఛానెల్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎందుకు వద్దంటారు? అంటే పక్కన నుంచుంటే ఇప్పుడు అతనెక్కడో ఉన్నారు. నేనెక్కడో ఉన్నా. మా ఇద్దరికి కొంచెం సెట్ గాదు అని అంతే. అంటే సెట్ వాళ్ళు అయ్యిద్ది కదా! ఒకవేళ ఆయనొచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతే ఓకే అని చెప్పి ఆయనొచ్చి తీసుకెళ్తే అప్పుడు కొంచెం ఆలోచిద్దాం. ఆలోచిస్తారు. అంతే మేడం. ఒకవేళ ఓకే అంటారా? తను నచ్చితే గనక? తను నచ్చితే అంటే మాక్సిమం ఫ్రెండ్‌షిప్ అయితే ఓకే మేడం. ఎందుకు ఆయన నచ్చలేదా? ఎందుకంటే నాకు చెప్పా గదా మేడం మనసులో ఎవరనిపిస్తే వాళ్ళు. అంతే. అతనితో ట్రావెలింగ్ అయితే ఓకే. ఎక్కడికైనా తిరగొచ్చు, బట్ తినొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు ఉన్నంత కాలం. కానీ మ్యారేజ్ అనేది మాత్రం యాజ్ ఏ నాట్ అంటే అంత ఇష్టం లేదు. బట్ మంచి వ్యక్తి. ఓకే. అది. మంచి వ్యక్తి. హ్మ్.
మీరు జీవితంలో ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అనడం మీరు ఫీల్ అవ్వడం అలా జరిగిందా? చాలా సార్లు జరిగినాయి మేడం. మా ఫ్యామిలీ పరంగా, బట్ ఫ్రెండ్స్ పరంగా చాలామంది అంటే, "మీరు అందంగా లేరు, నీకంత సినిమా లేదు, బట్ నువ్వెక్కడికి ఎళ్ళినా ఏమీ జరగదు." ప్లస్ కామెంట్‌లో గూడా, "నీకు అలాంటోడిని ఫస్ట్ నువ్వు అద్దంలో చూసుకో ఫేసు, నువ్వు ఇలా ఉంటావు, అలా ఉంటావు" అని చాలామందన్నారు. బట్ నేను ఏది పట్టించుకోలేదు మేడం. నా హ్మ్. ట్రావెలింగ్ నేను చేసుకుంటా వెళ్తున్నా అంతే. ఎప్పుడైనా ఎక్కువ ఏడ్చారా? ఏడ్చిన రోజేమైనా ఉందా? చాలా సార్లు ఏడ్చా మేడం నేను. ఎందుకని? అంటే ఇక్కడున్నప్పుడు ఫ్యామిలీ గుర్తొచ్చేది. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదైనా సంథింగ్ మ్యారేజ్ గురించి, సంథింగ్ వీడియోల గురించి ఏదో ఒకటి అంటూ ఉంటారు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చాలా సార్లు ఏడ్చిన రోజులు గూడా ఉన్నాయి నేను. మీరు ఇంగ్లీష్ చాలా మాట్లాడుతున్నారు. మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇంగ్లీష్‌లో చెప్తారా? మీ పేరు, మీరు ఎక్కడ పుట్టారు, ఎప్పుడు పుట్టారు అంటే ఏంటి? కొంచెం వచ్చు మేడం. అదే మీకొచ్చింది ట్రై చేయండి. ఓకేనా? ఓకే. యాక్చువల్లీ మై నేమ్ ఈజ్ శ్యామల. మై ప్రాపర్ ఈజ్ విజయవాడ. మై మదర్ నేమ్ ఈజ్ సీతా మహాలక్ష్మి. మై ఫాదర్ నేమ్ ఈజ్ శ్రీనివాసరావు. మై బ్రదర్ నేమ్ ఈజ్ శ్యామ్ బాబు. హ్మ్. అంతే. ఓకే. యూ ఆర్ ఫ్రమ్ విజయవాడ. యెస్ మ్యామ్. విజయవాడలో ఎక్కడ? హనుమాన్ జంక్షన్. హనుమాన్ జంక్షన్. సో విజయవాడ అబ్బాయిలు బాగున్నారా? హైదరాబాద్ అబ్బాయిలు బాగున్నారా? యాక్చువల్లీ విజయవాడోళ్ళే హైదరాబాద్‌లో చాలా మందున్నారు మేడం. మా విజయవాడోళ్ళే ఉన్నారు. ఆ! అంటే వాళ్ళ బిహేవియర్ బావుంటది. విజయవాడోళ్ళ బిహేవియర్ బాగుంటది. బావుంటది. అంటే ఇప్పుడు ఆకలేస్తుందంటే ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి పెడతారు. విజయవాడ అబ్బాయిలు. అవును. అవును మేడం. తెలంగాణ అంటే ఓకే. బట్ మంచోళ్ళు కాదని నేననను. బావుంటారని ఓకే. వాటర్ మీకు నచ్చింది ఎవరు? విజయవాడ అబ్బాయిలా? హైదరాబాద్ అబ్బాయిలా? నాకు నచ్చిందైతే హైదరాబాద్ అబ్బాయిలు. హైదరాబాద్ అబ్బాయిలు. హ్మ్. విజయవాడ అబ్బాయిలు ఏమైపోయారు? మీలో పౌరుషం ఏమైపోయింది? కనిపించండి అందరూ. ఓకే. అంటే యాక్చువల్లీ విజయవాడోళ్ళు బావుంటారు. బట్ మీకు నచ్చలా? అంతే. అంటే మీకెలా ఉండాలి? 6 అడుగులు ఉండాలా? 7 అడుగులు ఎయ్యాలా? నేనున్నదే ఇంతే మేడం. 6 అడుగులు ఉంటే నేను ఇట్లా ఎత్తి చూడాలిగ. ఆ! జస్ట్ నా మీద కొంచెం ఉండి, కొంచెం స్మార్ట్‌గా బొద్దుగున్నా పర్లేదు, సన్నగున్నా పర్లేదు, ఎర్రగా ఉండాలి. ఎర్రగుండాలి. అంటే కారం పెట్టి రుద్దుతారా? బండకేసి రుద్దుతారా? ఎవరిని మేడం? నా హస్బెండ్‌నా? ఆ! లేదు మేడం ఏం రుద్దను. అక్కడి నుంచే ఎరుపుతను రావాలి. హ్మ్. అంతే. అంతే. సో మీ డ్రీమ్ ఏంటి? ఫైనల్‌గా మీ గోల్ ఏంటి? నా గోల్ అయితే సాయి పల్లవి లాగా డాన్సర్ బాగా అయ్యి, ఒక మూవీలో హీరోయిన్ లాగా సాయి పల్లవి గారు ఉన్నారు కదా! అలా హీరోయిన్ అవ్వాలనేది. ప్లస్ 'పుష్ప 3లో హీరోయిన్ ఛాన్స్ రావాలనేది నా కోరిక. మీ కోరిక 'పుష్ప 3లో'. అంతే సో మేడం. మీ కోరిక అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ నాకు సంబంధం లేదు. నన్ను కొట్టకండి, నన్ను ఎతుక్కుంటూ వచ్చి మరి. సో ఎలాగన్నా పాప కోరిక తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు కూడా అందరూ కోరుకోండి. సో ఎందుకు అంత అల్లు అర్జున్ గారంటే మీకిష్టం? యాక్చువల్లీ వాళ్ళ యాటిట్యూడ్ బావుంటది మేడం. సార్‌ది యాటిట్యూడ్ బావుంటది. డాన్స్ హైలైట్ అండ్ ఫ్యాషనబుల్ అంటే చాలా స్టైలిష్‌గా ఉంటారనమాట. హ్మ్. అందుకని. చాలా ఇష్టం ఆయనంటే. అంటే ఎలాగన్నా 'పుష్ప 3లో' అండ్ చెయ్యాలని. వెంకటేష్ గూడా చాలా ఇష్టం. ఓకే. వెంకటేష్ గారు గూడా చాలా ఫన్నీ క్యారెక్టర్ అంటే ఎప్పుడు నవ్విస్తూ ఉంటారు. హ్మ్. అండ్ ఫ్యామిలీ మూవీస్ గూడా ఎక్కువ తీస్తాం వల్ల నాకు ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఆయనంటే ఇష్టం. హ్మ్. కానీ ఆయన ముసలోడు అంటున్నారని జెప్పి అల్లు అర్జున్‌ని ఇష్టపడుతున్నా అప్పటి నుంచి అంతే. అల్లు అర్జున్. హ్మ్. సో 'విజయ్ దేవరకొండ' గారంటే ఇష్టం లేదా మీకు? విజయ్ దేవరకొండ గారంటే ఏ అభిమానం అంతే. అభిమానం. అల్లు అర్జున్ గారు ఎక్కువ ఇష్టమా? విజయ్ దేవరకొండ ఇష్టమా? నాకు అల్లు అర్జున్ గారే ఇష్టం ఎక్కువ. ఓకే. విజయ్ దేవరకొండతో 'అర్జున్ రెడ్డి' లాంటి మూవీ వస్తే మీరు చేస్తారా? పక్కా చేస్తా మేడం. చేస్తారా? అంటే 100 కొన్ని సీన్స్ ఉంటాయి. లిప్ లాక్స్ అట్లాంటివి, హగ్స్ ఏం కాదా? ఏముంది మేడం ఆ హీరోయిన్‌లు ఆల్రెడీ చేశారు. అందులో మరీ అంతగా అని పెట్టారు కదా మేడం. జస్ట్ నార్మల్ నుంచి ఉంటది జూమ్ చేస్తారు అంతే. హ్మ్. ఎవరైనా చేస్తారు మేడం. మేకప్ ఏస్తే ఎవరైనా అందగత్తెలే కదా! అంతే అంటారా? అంటే అంతే. 'అర్జున్ రెడ్డిలో' హీరోయిన్ కన్నా మీరైతే సెట్ అవుతారు అంటారు. మాక్సిమం సెట్ అయితా మేడం. 100-100% సెట్ అయితా నేనైతే. సెట్ అవుతారు 'అర్జున్ పక్కా. రెడ్డికి'. హ్మ్. 'యానిమల్' సినిమా చూసారా? యానిమల్ కొంచెం ఐడియా లేదు మేడం. కొంచెం ఐడియా. సో 'అర్జున్ రెడ్డిలో' కొన్ని సీన్‌లుంటాయి. ప్రీతితో తిరిగేవి, ప్రీతితో కొంచెం ఇంటిమేట్ సీన్స్ ఉంటాయి. హ్మ్. అట్లాంటి సీన్స్ మీరు ధైర్యంగా చేయగలరా కెమెరా ముందు? చేస్తాం మేడం. దాంట్లో ఏముంది ట్రావెలింగ్ బండి మీద తిరగడం. ఆల్రెడీ నార్మల్‌గా ఫ్రెండ్స్‌తో తిరుగుతుంటాం. ఆ! అదే మూవీలో చేస్తే హీరోయిన్ అయితాం అంతే కదా! అంతే. అంటే ఆ! ఇంటిమేట్ సీన్స్ కొన్ని ఉంటాయి గదా! భయమేం ఇంకా లేదా? అది అంత భయమేముంటది మేడం. అట్లా అనుకుంటే మనం హీరోయిన్‌గా ఎళ్ళలేం. హ్మ్. అదే ఏదైనా మేడం. యాక్టింగ్ అంటారు. తప్పదిగ. అది ఆహ్, యాక్టింగ్ అంటే యాక్టింగే మేడం. జస్ట్ జనాలకి కనిపిస్తది అట్లా అంతే. అంతే గాని అక్కడేం అక్కడ ఉండదంటారు. ఏముంటది మేడం? ఆ!
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.